కొత్తగూడ రైల్వే స్టేషన్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ప్రయాణికులకు భద్రత, ఉద్యోగాల భద్రత కాపాడాలని ధర్నా నిర్వహించారు. ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. లక్షలాది రూపాయలను డివిడెండ్ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇస్తున్న రైల్వేని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. కోట్లాది రూపాయల ఆస్తులను ప్రైవేటీకరణ చేసి పూర్తిగా ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. అనేక రైళ్లలో సౌకర్యాలు లేవు. ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలి. అనేక స్టేషన్లలో కనీస సౌకర్యాలు లేవు. ఆ కనీస సౌకర్యాలను పొందుపరచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ ఉద్యోగాలను ప్రైవేటీకరణ చేస్తే ఉన్న ఉద్యోగాలు కూడా భద్రత లేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ప్రైవేటీకరణ ఆపాలి, రైల్వే ఆస్తులను కాపాడాలి, ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని చెప్పేసి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో మేము నిరసన తెలియజేస్తాను. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ప్రైవేటీకరణ ఆపకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ముందు ప్రజా సంఘాలు సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాము. రైల్వేని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాము. భారతదేశం మొత్తంగా రైల్వేల సమావేశంలో ఇప్పటికే ఉద్యోగుల సంఖ్య తగ్గించారు. అదేవిధంగా రైలు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైతే రైల్వేలో సౌకర్యాలు లేవు, అదేవిధంగా ఏదైతే రైల్వేని ప్రైవేటీకరణ చేసినట్లయితే ఏదైతే సాధారణ ప్రజలు ఇలా ప్రయాణం చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే రైల్వే సమస్య ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏదైతే నేరుగా అంత సిద్ధంగా ఉన్నదాన్ని ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం వల్ల పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి భావిస్తున్నాం. రైల్వేలో కనీస సౌకర్యాలు లేవు. ఇవాళ స్లీపర్స్ లేరు, అట్లాగే కోచ్ క్లీనర్స్ లేరు, ఓవర్లో పనిచేసే వాళ్ళు లేరు. ఇవాళ రైల్వే సమావేశంలో సెకండ్ లైన్తో పాటు థర్డ్ లైన్ అయింది. థర్డ్ లైన్ అయిన సందర్భంలో ఇవాళ రైల్లో పనులు పెరుగుతున్నాయి తప్ప ఉద్యోగుల సంఖ్య పెరగట్లేదు. ఉన్న వాళ్లకు పని భారం అని అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇవాళ ఇంకో విషయం మాట్లాడుతున్నారు. రైల్వే సమస్యలో రైల్వే నడిపేసే గార్లు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు బాత్రూమ్ కూడా పోకూడదని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు భోజనం కూడా చేద్దని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏమేమి చెప్తున్నాం? ఇవాళ పనులు చేయమని చెప్తున్నావు, పని ఒత్తిడి చేస్తున్నావు. వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకు చేయట్లేదు. వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే వాళ్ళు మెంటల్గా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మీరు చూడండి, ఇవాళ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రైల్వే ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటంటే ఇవాళ రైల్వేలో సమస్య ఏదైతే ట్రాక్ వర్కర్స్ అనే వాళ్ళు లేరు. ట్రాక్ వర్కర్ కాదు, ట్రాక్ సమస్యలో ఏదైతే మేట్లు లేరు, వాళ్ళకి వాకీ టాక్ లేదు. దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగేదానికి ప్రధానంగా బాధ్యత ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లు. ఎందుకంటే కరోనా తర్వాత ఇప్పటిదాకా రైల్వేలో రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఉన్న వాళ్ళు పని చేయలేకపోతున్నారు. పని భారం పడేది అనేక ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయాలా, ప్రైవేటీకరణ ఆపాలా, రైల్వేల సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఇవాళ సిఐటిగా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఇవాళ కాగజనగర్పట్నంలో రైల్వే స్టేషన్లో నిరసన చేస్తున్నాం. ఒకవేళ ఆపకుంటే పెద్ద ఎత్తున పోరాటం మేము వెనకాలుగా వేయమని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మోదీ.